హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేనైతే గుంజేడు ముసలమ్మ దగ్గర పోయినని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇంటికాంచాలి తొర్రూరు వరకు బండి మీద పోయినాం ఫ్రెండ్స్. బండి పోయినాక అక్కడనైతే డీసీఎంలో ఎక్కినాం. టైం వచ్చేసి 4:30 అవుతుందండి. మేము ఎక్కినప్పుడు లైట్ పెట్టినారు, అందుకే తీసిన నేను. ఇక తర్వాత మధ్యలో పోయినాక తీసినట్టున్నా. 4 గంటలకైతే తెల్లగల 4 గంటలకైతే వెళ్ళిపోయినాం. అడిపోయారికే 7:40 అయింది. ఏది దేవుని కాడ పోయారికే. ఇక దేవుని లొకేషన్ అప్పుడే దిగినాం చూడండి. అటు డీసీఎం ఆపిర్రు. డీసీఎం ఆపి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసిన. మొత్తం ఫారెస్టర్ ఏరియా, మొత్తం సమ్మక్క తీర్థం కంటే బాగా మొత్తం చిక్కగా ఉంది. అక్కడ ఏది చెట్లు అన్నీ ప్రతి ఒక్కటి అల్లుకొని ఉన్నాయండి, ఒకదానికొకటి ఏటు పోకుండా ఫుల్ చెట్లు ఉన్నాయి. ఇల్లులు అయితే కొన్ని కొన్ని ఉన్నాయి. ఒక డీసీఎం అయితే పక్క పెడదానికి అటు పెట్టారు. నేను ఇక్కడ ఫోటో దిగిన. ఇదంతా మొత్తం అడవి అండి. అడవి మొత్తం ఈత చెట్లు ఏమన్నా అన్నీ అడవిలో ఉండే చెట్లు అన్నీ ఉన్నాయండి. పేరు నాకు రావు కదా. ఉన్నంతసేపు చాలా మస్తు అనిపిస్తుంది అడవిలో లోపలికి పోతే. కానీ ఏమొస్తాయని భయం అయింది ఫ్రెండ్స్. అడవి అంటే అడవి, 4 కిలోమీటర్ల దూరం నుంచి అడవే ఉంటుందట. ఇగో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఆ తల్లిది. ఇప్పుడంటే మేము పోయింది బుధవారం పోయినామండి. అక్కడ జాతర బాగా జరగాలంటే శుక్రవారం ఫుల్ కిక్కేసామంది. అంటే మేము పోయినప్పుడు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఇక 11-12 గంటల వరకు ఫుల్ మంది వచ్చేసిండ్రు. మేము పోయింది 7:30 పోయినాం. తెల్లారి గట్లలో అట్టుంది ప్రాంతం. తెల్లారి గట్లలో ఇట్లుంది, కిక్కి వాళ్ళు అసలు ఎవ్వరు లేరు. ఖాళీ నేనైతే ఉన్నారా లేరా అనిపించింది. కానీ పవర్ఫుల్ దేవత అట. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుందట ఈ తల్లి అయితే. ఇక మా వాళ్ళు, మా ఆడపడుచు, మా అన్న వాళ్ళు అయితే ఇక్కడ మొక్కిరంట. 2 పిల్లలకు ఎంటకలు తీద్దానికి వచ్చిరండి. వాళ్ళు తీసుకొస్తే మేము డీసీఎంలో వచ్చారు. డీసీఎం మొత్తం నిండిరు మంది అయితే. ఒక ఆటపిల్లని పట్టుకొని అయితే వచ్చారు. అదే గొర్రె పొడైనట పట్టుకొని వచ్చారు. మేము తెల్లారి గట్లనే వచ్చిన ఫ్రెండ్స్. నేను అంటే స్నానాలు గిన చేయముందుకే మీకు చూపిద్దామని వీడియో. ఇప్పుడు ఎవరు లేరు కదా అని క్లియారిటీగా ఉంటుందని నేను ఒక్కదాన్ని వచ్చి తీస్తున్నాను. పక్కకు పెట్టిరు అన్నట్టు. మా వాళ్ళు ఎవరు రాలే, అందరు అక్కడే ఉన్నారు. ఇగో ఇట్లా ఉంది, మొత్తం రౌండ్గా ఉంటుందండి. ఇది సర్కిల్ షేప్లో ఉంటుంది గుడి. ఫస్ట్ అయితే గుండు కింద నిలిచిందట ఈ తల్లి. ఆమె 4-5 సంవత్సరాల దాకా అట్నే ఉంచిరట. ఉంచినాక మళ్ళీ కళలోకి వచ్చి నాకు గుడి కట్టారా అంటే మళ్ళీ గుడి కట్టారు. ఈ పాపదేనండి. ఈ పాప ఎంటికలు తీస్తారు. ఎంటికలు ఉన్నప్పుడు ఇప్పించిన ఈ పాప కూడా ఇద్దరు తీస్తారు. 2 పాపలు వాళ్ళకి. 2 పాపలు ఒకటేసారి తీస్తురండి. మొక్కిరంట. ఇక్కడ పుడితే ఎవరు పుట్టినా ఇక్కడనే తీస్తామని మొక్కిరంట. తీస్తురు. ఎండ పడి వెళ్ళింది. 8 అవుతుంది టైము. చూడండి ఫ్రెండ్స్, గొంతు అయితే పట్టేసిందండి. ఎందుకంటే నేను ఆ వాతావరణం ఇక చాలా తెల్లరగడ్డలో పోయినాం కదా, ముక్కలకు గాలి పోయింది. అందులో ఒకటి ఐస్ వాటర్ డబ్బా నీళ్ళు. స్నానాలు అక్కడ చేసారు. స్నానాలు చేసి వచ్చిన ఫ్రెండ్స్. స్నానాలు చేసినాక ఫస్ట్ జ్యూస్ చేసారు. జ్యూస్ చేసి తాగిరా. ఒకళ్ళు ఇక ఉప్మా వేస్తారు, ఇటు చాయ్ వేస్తారు. కొందరు పచ్చి పులుసు పిసుకుతుర్రు. ఇక మా మామయ్య అయితే చికెన్ ఫ్రై చేస్తుండ్రు పక్కకు. నేనైతే ఇక తీయలేదండి. హడావిడిగా ఉంటుంది, అందరు నన్ను చూస్తారు వీడియో తీస్తుంటే. చాందం తాగుతారు. నేను స్నానాలు చేసినాక గుడి కాడికి వచ్చినాక లోపలికైతే దర్శనం తర్వాత పోయినా. ఇక్కడ బయట నేను బొట్టు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. లోపలికి పోలేదు. మీకు చూపిద్దామని మళ్ళీ తీసుకున్న వీడియో. మా ఆయన అయితే వచ్చిండు. మీ ఇద్దరం పోయినాం. పిల్లలు రాలేదండి. పిల్లలకు ఇక జలుబు చేసింది, జ్వరం వచ్చింది. మొన్న మీ యాదగిరి గుట్టకు పోయినాం కదా, అక్కడ జలుబు చేసిందని తీసుకురాలేదండి. స్పష్టంగా లోపలికి గదిలోకి పోయి దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టినాం. అని చాలామంది ఉంటే అక్కడ రానియరండి, బయటనే కొట్టాలి. గరస్తంభం కాడనే కొట్టనిస్తారు, బయటికి రానివ్వలేరు. మా అయ్యగారు మా ఆయన కొడుతుండండి. నేను వీడియో తీస్తున్నాను. ఇక నేను తీసేటప్పుడు ఆయన వీడియో తీస్తాడు. ఎవరిదో ఒకరు తీసుకోవాలి కదా, ఒకరు ఉంటే ఒకరు కనబడరు కదా ఫ్రెండ్స్. ఎవరు తీస్తారా, ఎవరు తీస్తలేరు. వింతగా చూస్తారు మమ్మల్ని వీడియో తీస్తుంటే అందరూ. ఇక మీకు చూపించాలని వీడియో అయితే కంప్లీట్గా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక ఇంటికాడ కూడా ఇంటికాంచలు ఏం నేను రాలేదండి. స్నానం అయితే చేసిన, పూజకు ఇక మా ఆయన నేను ఇద్దరం అయితే దర్శనానికి అయితే వచ్చినాక కంప్లీట్ ఒక ఆయన పట్టుకోమని చెప్పిన వీడియో. ఆడున్న భక్తుల ఇప్పుడు దేవుని కాడికి వచ్చిన వాళ్ళని ఒకటి పట్టుకోమని చెప్పిన. ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాండి నేనైతే. దేవుడు స్పష్టంగా లోపలి పోయి అయితే లోపలనే ఉన్నాం. దేవునికి లోపల ఆయన పూజారి. ఇక్కడ ఫేమస్ దేవుడు అంట ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ తల్లి. ఏ కోరికలు కోరినా ఖచ్చితంగా నెరవేరుతుందంట. మా అన్న కోరిక నెరవేరింది కనుక దేవుని కాడికి వచ్చి పిల్లలిద్దరికి అయితే ఎంటికలు అయితే తీసిరండి. పుట్ట ఎంటికలు తీసిర్రు. ఇంకా మేము కూడా చూడలే కదా అని ఇంకా కొబ్బరికాయ అన్నే ఉంటే 50 రూపాయలు అంట ఒక కొబ్బరికాయ తీసేసినాం. తీసి అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. కొట్టుతున్నాం మంచి కొబ్బరికాయ అయితే దేవునికి సమర్పిస్తున్నా. ఊది బస్తీలు అండ్ పసుపు కుంకుమ దేవునికాయ సమర్పించుకో. దేవునికాయ స్టిల్ అయితే ఇలా ఇద్దరమే వచ్చాం. పిల్లలు తీసుకురాలండి. పిల్లలు తీసుకొస్తే అక్కడ ఎండ వాటర్ కూడా బాగా కాలుతున్నాయి. మేము తెచ్చిన వాటర్ కంప్లీట్గా 10 డబ్బాలు తెచ్చారు. కూల్ వాటర్ 10 డబ్బాలు అయిపోయాయండి. ఎండ మస్తు విపరీతమైన కొట్టు. మా ఆయన అయితే నన్ను ఒక ఫోటో తీయను, ఆయన సెల్ తీసుకో అని చెప్పిండు. ఏమొద్దులే ఎండ తీస్తున్నా కదా, ఏమొద్దని నేను అన్నా. ఇక అందరూ వచ్చి లుక్ ఇలా ఉంది. మేము పోయినప్పుడు ఎవరు లేరండి. అప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 7 గంటలకి అవుతుందండి.
7 కాదు 8 అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. 8 అవుతుంది. 7:30కి వచ్చినాం కదా, అర్ధగంటలో స్నానం చేసినా మా ఆయన కొడుతుండు కొబ్బరికాయ మళ్ళీ ఒకటి కొట్టేసిండు. ఆయన ఏదో పూజ కంప్లీట్ చేసిండు. నేను కూడా మొక్కిన, నేను కూడా కొట్టిన. ఇది ఫుల్ ఫార్వర్డ్ పెట్టినా. మళ్ళీ ఒకసారి అంటే దేవుడు బిడ్డ సపరేట్గా పోయినామండి, అందరితో పోలే. తర్వాత అందరితో వద్దామని వచ్చినాము. ఇక వాళ్ళ అత్తమ్మ కొడుతురు కొబ్బరికాయ. ఇక ఇక్కడికి వచ్చినాం. మాడిబిడ్డ పిల్లకైతే మేమైతే గొలుసులు తెచ్చినామండి, 4 తులాలు గొలుసులు అయితే ఆ పిల్ల కాళ్ళకైతే పెడుతున్నాను నేను. అందరు ఇక ఎవరు ఏం తెచ్చుకుంటే వాళ్ళు అయితే పెట్టేసారు. ఇక మా ఆయన వీడియోస్ తీద్దామని తీసినానండి, పెట్టేసిన ఫోటో అయితే స్టిల్ ఇలా ఇగాను. మా ఆయన పెద్ద పాపకైతే వాళ్ళిద్దరు ఒక తాత వాళ్ళ తాత అంట మా ఆయన ఇద్దరు, ఆ పిల్ల చెరిద్దరికి చెరొక్కరికి పుట్టెంటుకలు పట్టుకున్నందుకు మా అన్న అయితే చెరువు పెట్టిండు, పెట్టి తువాల కప్పిండండి. ఇప్పుడు మా మామయ్య వాళ్ళిద్దరికట్ట చెరొక తులం చైన్ అయితే వేయించి ఈ వీడియోలో పెడుతుంది చూడండి ఫ్రెండ్స్. మా అత్తమ్మ పెట్టేట ఆమె అంటే చిన్నత్త, మా అత్త వాళ్ళ చెల్లి అన్నట్టు. ఆమె వీళ్ళిద్దరు కలిసి తులం చెరి తులం 2 తులాల చైన్లు 2 తులాల చైన్లు అందరికీ పట్టారు. 10,000 ఇచ్చారంట. ఇక వాళ్ళు పెడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ పెట్టినాకనే నేను తీసినా, కానీ నా ముందు ఉండాలని ఆ వీడియో పెట్టాను. వాళ్ళందరూ పెట్టారు, వాళ్ళ ఆడబిడ్డలు ఏ తెచ్చిన వాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడనే కూర్చోబెట్టారు. దేవిక ఇక్కడ మన అడవిలోకి వచ్చిన దేవిక లేవు ఇప్పుడు. అగో చైన్ పెట్టింది మా అత్తమ్మ అయితే. చైన్ అయితే లోపల వేస్తుందండి. 2 గుండ్లు అయితే అయినాయి. మా ఇద్దరు కోడళ్ళు అయితే ఎండకు తట్టుకోలేకపోయారు ఫ్రెండ్స్. అగో ఏడుస్తుంది. చిన్న పాప అయితే చాలా ఏడిసిందండి. ఎండ బాగా కొడుతుంది. అక్కడ ఫుల్ దట్టమైన అడవిలాగానే ఉంది, కానీ గాలి అయితే వస్తలేదు కానీ బాగుంది. వెదర్ మాత్రం బాగుందండి. మనం డిస్కవర్లో చూస్తాం చూడండి, అలాగనే అనిపించింది నాకైతే. చాలా సంతోషంగా ఉంది, కానీ ఆకలి అయితే వివత్సంగా అయిందండి. ఆడ ఒక్క షాప్ కూడా లేదు. ఆడ శుక్రవారం అయితేనే షాపులు అన్నీ ఓపెన్ అవుతాయంట. మాకైతే ఒక కొబ్బరికాయల షాప్ తప్ప ఏది లేదండి. ఏది కొన్నా అక్కడ రేట్ ఎక్కువనే ఉన్నది. ఇక మేమైతే ఏం తినలేదు. పక్కన ఉప్మా చేస్తారు. ఉప్మా అయితే ఇక పక్కన ఇక ఈ పని చేస్తూ చేసేటోళ్ళు అటు వంటలు చేస్తారు, అటు బియ్యం కడిగి పెట్టారు, అటు పచ్చిపులుసు చేసారు, చికెన్ ఫ్రై అయితే చేసారు. ఇక మటన్ అయితే కోసుకురాలేదు. ఏటకూర కోసుకొస్తారేమో. ఇక ఇదంతా అయిపోయినాక కోసుకొచ్చినాక ఇక కంప్లీట్ అవుతుంది పని అయితే. ఇప్పుడైతే ఇక అందరూ ఎవరు తెచ్చింది వాళ్ళు అయితే కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ చేసారు. ఆ పాపలు అయితే మస్తు ఏడుస్తారు. మా కోడళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్, సగం ఏడుస్తూనే ఉంది చిన్న పాపను తట్టుకోలేకపోతుండే బిడ్డ, అట్లా ఉన్నది. చూడండి. ఇక మీరు ఇంకా మన వీడియోస్ చూసినట్లు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇట్లా ఉంది ఫస్ట్ మేము అసలు ఒక్కో సోస్ వచ్చిపోయారండి. అవి చూడు వాడిపోయినాయి మొఖాలు. తెల్లరగట్ల 4 గంటలకి ఏం కడిగితే ఒక మొహాలు కడిగి సపరేట్గా వచ్చినామండి. ఇట్లా ట్రావెలింగ్ చేసినాం. నేను మధ్యలో తీసినట్టున్నా, తెల్లారినాక తీసిన 4 గంటలకే బయలుదేరినామండి. ఒక్కళ్ళు పడుకుర్రు. ఈ సేమ్లో ఇలా ఉంది. లోపలికి ఇట్లా వచ్చేసినని చెప్పాను కదా, మళ్ళీ బయట ఇలా ఉంటుందని మీకు చూపిద్దానికి మళ్ళీ తీస్తున్నాను. అంతా బాగుంటుంది. ఫారెస్టర్ అడవి మొత్తం. ఈడ చెట్లు అన్నీ ఏది కొట్టినా కూడా ఫైన్ అంట రాసి పెట్టారు. గుడిసి ప్రాంగణం అక్కడే ఉంది. ఈ తల్లి అట కొయ్యదూరలకు ముసలమ్మను అని చెప్పిందంట వెలిసేటప్పుడే. అంటే ఆమె గుడి కట్టలే, ఒక 7-8 సంవత్సరాల దాకా కట్టలేదంట. కట్టినాక మళ్ళీ నాకు గుడి లేదా, గుడికి నాకు పూజలు చేయాలి, నిత్య పూజలు చేయాలంటే నిత్య పూజలు అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు అవైలబుల్. దూరం ఏం లేదండి. మహబూబాబాద్ జిల్లా అట, కొత్తగూడెం మండలం అండ్ గుంజేడు గ్రామం. ఓకేనా. ఎప్పటికీ బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు పోదలుచుకుంటే పోయి చూసిరండి ఫ్రెండ్స్. పవర్ఫుల్ తల్లి, మంచి మీరు మొక్కిన కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ చూపించిన మళ్ళీ మళ్ళీ పోయేటప్పుడు కూడా వీడియో తీసినండి మీకోసమే. మంచి క్లియర్గా ఎవరు లేరు, పబ్లిక్ ఎక్కువ లేరనే నేను తీసిన. మంచిగా ఫాస్ట్గా తీసిన ఈసారి వీడియో. ఎందుకంటే మంది ఉంటే కిక్కరిసినట్టు అందరూ నన్ను చూస్తారని చూడలేదు. ఒకరిద్దరు వాళ్ళు వచ్చి వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. రౌండ్గా ఉంటుంది మొత్తం అడవిలో ఉందండి. ఒక ఇడి వరకే అడవిలో ఇట్లా ఉన్నది. మొత్తం బయట పోతే మొత్తం అడవేనండి. నా డిస్కవర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేయడం వల్లనే మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. నా వీడియోస్ని ఆదరించండి, నన్ను ముందుకు నడిపించండి. సరేనా. ఇలా ఉంది లుక్ వచ్చేసి. స్నానాలు ఇటు చేస్తారు ఫ్రెండ్స్. బావి ఉన్నది, బావిలో నీళ్ళు ఎదుకొని చేసుకోవాలి. మా ఆయన గడ ముచ్చట పెడుతుండే. ఈ పాపనేనండి, ఈ పాప ఫస్ట్ ఎంటకలు. ఈ పాప 1 ఇయర్ కాలేదు, 9 నెలలకు. ఇవి మాకేమో 1 ఇయర్ అయిపోయింది. చూసారా.
మంచిళ్ళు ఒకటే తాగుతుంది. ఇక మామయ్య కర్రీ వచ్చేసి చికెన్ వండుతుండు, ఫ్రై చేస్తుండు, ఇవన్నీ కూరగాయలు కోసిర్రు. పక్కన ఉప్మా చేస్తారు. ఈ చికెన్ ఫ్రై చేసిర్రు, ఉప్మాకు ప్రిపరేషన్ అన్నీ కోసి పెట్టిర్రు. ఉప్మా తయారైతే అవుతుందట. మేము తినలేదు. రాగానే దర్శనం చూపిద్దామని వీళ్ళందరూ ఇన్నే ఉన్నారు. నేనైతే అక్కడ పోయి షూట్ చేసుకొని వచ్చానండి వీడియోస్. ఇక వచ్చారుగా మామయ్య కూర పొయ్యి మీద వేసినాడు. మటన్ అయితే ఇంకా పోయలేదండి. ఇప్పుడు ఓన్లీ పెడతారు. రవ్వ అయితే వేసారు. రవ్వ 2 కిలోల రవ్వ అయితే వేసారు. చారు పక్కకు పెట్టారు. బగారన్నం వండేటోళ్ళు బగారా వండారు, వైట్ అన్నం వండారు, పక్కకు అయితే పెట్టారు. యాటను కోసినాక యాటకూర వండి ఇక తినడమేనండి. తిని సంతోషంగా రావడమే, ఇంకేం లేదు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. అన్నీ పెట్టినాకనే కథ వంట కాడికి పోయిందండి. ఇక ఆడ వందామంటే ఏం లేదు, కళ్ళు తిరిగినాయి. లాస్ట్ అన్నం ఎప్పుడు తిన్నాం తెలుసా? 5 గంటలకు తిన్నాం ఫ్రెండ్స్. మేము పొద్దున 7 గంటలకు పోయిన వాళ్ళకి ఇంత తక్కువ తింటే ఏం తింటారు? ఎండకు నీళ్ళు తాగి కొట్టేసినట్టు అయ్యి ఇక తినబుద్ధి కాలేదు. ఇక నాకైతే ఇక ఉండబుద్ధి కాలేదు. ఉప్మా అయితే పెట్టుకున్నాం, ఉప్మా అయితే తిన్నాం. మీకు లోపల చూపించలేదు కదా, చూపిస్తా చూడండి. నేను ఒక్కదాన్ని వచ్చిన, మా ఆయనతో దర్శనం అయిపోయినాక నేను ఒక్కదాన్ని మీకోసం వీడియో తీయడానికి వచ్చినాను. ఇక లోపల ఇట్లుంటుంది. ఇక చాలామంది వచ్చారు. మేము అప్పుడు ఫస్ట్ ఏమో ఎవరు లేనప్పుడు తీసిన, ఇప్పుడేమో జనాలు వస్తారు, ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. చూడండి ఎట్లుంటుంది, రౌండ్గా ఉంటుంది. అటుకెళ్ళి పోవాలంటే అది 10 రూపాయలు. మనం లోపలికి పోవాలంటే 10 రూపాయలు ఇచ్చి మీకోసం చుట్టూ తిరిగేసినాను. చుట్టూ తిరగాలంటే 10 రూపాయలు అండి. తల్లి దగ్గరికి వచ్చేసారు ఫుల్ మంది. ఎవరు లేనప్పుడు మంచిగా అనిపించదు కదా, అందరూ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఇద్దామని మళ్ళీ తీసేసినాను. పూజ అయితే ఇట్లా చేసేసిన ఫ్రెండ్స్, సింపుల్గా చేసిన. యాదగిరిగుట్ట కన్నా అయినా ఇంత క్లారిటీగా మీకు చూపించండి ఫ్రెండ్స్. ఇట్లా అక్కడ ఫుల్ మందికి ఎక్కిస్తాను కొట్టి నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడేమో 6:30 కదా ఫ్రెండ్స్, ఎండ వెళ్ళి అంతగానో కొంచెం వెళ్ళింది. బాగా నీళ్ళు ఎదుకున్నాం, స్నానాలు చేసినాం. ఇక జలుబు అయితే చేసింది. ఇంటికి వచ్చినాక మీకు అయితే వీడియో అప్లోడ్ చేద్దామని. అక్కడ అయినా సిగ్నల్ లేదండి, ఫారెస్టర్ ఏరియా కదా, సిగ్నల్ లేదు. ఇగో యాటను వస్తున్న మామయ్య చూడండి. కోసినాక నేను ఎంత కూర అయితే పెట్టలేదండి, నాకు నిలబడే ఓపిక లేక కూర ఉండేది అయితే పెట్టలేదు. యాటను కోసింది అయితే పెట్టేసినాను అంతే. ఓకేనా, ఇక యాటకూర తిన్నాం వచ్చేసినాం ఫ్రెండ్స్, అంతే. ఇక వచ్చినాక కూడా నేను ఏమంటే వచ్చేసిన. ఇక మా ఆయనకు బొట్టు పెట్టి తువాల కప్పేది. అందుకే ఫ్రెండ్స్ ఆ పిల్లగాళ్ళకు వెంట్రుకలు తీసినందుకు మేనమామ వెంట్రుకలు తీసిన, వాళ్ళ తాత ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ తాత తీసిన, మా ఆయన తీసిండండి. ఇక 1000 రూపాయలు చేతిలో పెట్టారు. ఓకేనా, అంతే. ఇక సింపుల్. ఆ పిల్ల గుండు చేసుకున్న పిల్ల పెద్ద ఆమె, చిన్న ఆమె కూడా ఉన్నది చూడండి. ఇక మా ఆయన నేనే వచ్చిన, పిల్లలు అయితే రాలేదు. లోపలైతే ఇగో ఇలా ఫోటో దిగినని ఒక్కదాన్నే, ఇప్పుడు ఎవరు లేరు. ఓకేనా, మా ఆయన దిగంటే ఒక దింపిండు, ఫుల్ ఫోటో దింపిండు, ఒకటే ఫోటో. బాగుంటే లైక్ కొట్టండి, నచ్చినట్లయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది, అర్థమవుతుంది. ఓకేనా అండి, సరే బాయ్ అండి అందరికీ.